డీటెయిల్స్ చూసుకుంటే వైసీపీ నాయకులను ఇబ్బంది పెట్టడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగిస్తున్నారని ఎంపీ అవినాష్ ఆరోపించారు. పులివెందులలో ఓ ఘర్షణలో సంబంధం లేని వ్యక్తులపై అక్రమ కేసులు పెట్టారని విమర్శించారు. నిన్న జగన్ పర్యటనకు ప్రజలను రాకుండా అడ్డుకున్నారని అన్నారు. అలాగే ప్రజల ఆరోగ్యం ఏమాత్రం శ్రద్ధ లేకుండా 48 కోట్ల నకిలీ క్వార్టర్ బాటిళ్లు నకిలీ మద్యం అమ్మారని ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిన్న చూసినారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్రకు నర్సీపట్నానికి మెడికల్ కాలేజీకి వెళ్తే ఏ రకంగా జనాలు తండోపతండాలుగా రోడ్లు పట్టని విధంగా ఏ రకంగా జనాలు వచ్చారో మీరు చూసినారు. ఖచ్చితంగా వర్షాన్ని సైతం కూడా లెక్క చేయకుండా ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం వేచి చూశారో మీరంతా చూశారు. ఖచ్చితంగా ఇట్ ఈస్ రిటర్న్ ఆన్ ద వాల్. కేవలం సమయం కోసం ఓపిక్గా నిరీక్షించాలంటే ప్రజలకు, వైసీపీ కార్యకర్తలకు అందరికీ కొంచెం సమయం వేచి చూస్తే మంచి రోజులు తప్పకుండా వస్తాయి. వచ్చినప్పుడు మాత్రం చట్టపరంగానే వీళ్ళందరికీ కూడా తప్పకుండా ఈ అధికారులకు కానీ, ఈ తప్పు చేసిన అధికారులకు కానీ, తప్పు చేసిన తెదేపా కార్యకర్తలకు కానీ ఖచ్చితంగా చట్టం ముందు నిలబెట్టి గుణపాఠం నేర్పుతామనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఈ నకిలీ మద్యం జరుగుతూ ఉన్న మాట వాస్తవము. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్న మాట వాస్తవము. ఈ విషయం నేను 6 నెలల క్రితమే చెప్పినానని చెప్పి నూజివీడికి సంబంధించిన ఒక తెలుగుదేశం కార్యకర్త ఫేస్బుక్లో పెట్టాడని చెప్పి ఇందాక మార్నింగ్ నేను కూడా చూసిన. 6 నెలల క్రితమే అతను చెప్పినాడంట వాళ్ళ ప్రభుత్వానికి, వాళ్ళ నాయకులకు. కానీ ఎవడు పట్టించుకోలే. కేవలం మీడియా వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని బయట పెట్టే వరకు ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. కారణం ఏంటంటే ఆదాయాలు వస్తున్నాయి కదా వాళ్ళకు. ఇవాళ నేను నిన్నమన్నా చెప్పినట్టుగా 111 కోట్ల రూపాయల క్వార్టర్ బాటిల్స్ అమ్మినారు కొత్త పాలసీ వచ్చిన తర్వాత. అందులో 48 కోట్ల క్వార్టర్